ఆరాధన ఆదివారం అని అర్థం. యేసు ప్రభు ఆరాధన ఎలా చేశాడంటే తను తాను సమర్పించుకున్నాడు. యేసు ప్రభు తను తాను సమర్పించుకున్నాడు. ఆరాధన దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకోవడం ఆరాధన. ఆరాధికుడు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడు ఒక్క ఆదివారం మాత్రమే కాకుండా తను ఎక్కడున్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా, తన ఊహల్లో కానీ, తలంపుల్లో కానీ, ఉద్దేశంలో కానీ, ఉనికిలో కానీ, పనుల్లో కానీ నేను ఆరాధకుడిని అనే జ్ఞానంతో ఆస్కరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తాను. అలాంటి వ్యక్తి తను తాను దేవుడికి సమర్పించుకోవడమే ఆరాధన. అయితే ఇక్కడ యేసుప్రభువుకి మనకి తేడా ఏంటంటే ఆయన దేవుని కొరకు, మానవుల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోవాలని దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు జగత్తుకున్నది ఏర్పడుతున్నప్పుడు ఆయన చనిపోవాలని దేవుడు నిర్ణయించాడు. మన పాపాల కోసం కాలం పరిపూర్ణమైనట్టు భూలోకానికి వచ్చి చనిపోయాడు. దేవుని కొరకు చనిపోయాడు, మన కొరకు చనిపోయాడు. దేవుని కొరకు చనిపోవడం అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రాణం పెట్టాడు. మన కొరకు చనిపోవడం అంటే మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి మన కోసం చనిపోయాడు. ఇలా చేయడంలో తనకంటూ యేసు ప్రభువు అంటూ ఏ వ్యక్తిగతమైన ఇష్టం ఉండదు. అందువల్ల ఆరాధించే మనకి ఏమర్థం అవ్వాలంటే ఆదివారంతో అయిపోయేది ఆరాధన, 5 అంశాలతో అయిపోయేది ఆరాధన అనేది అర్థమైతే మనం సంపూర్ణంగా దేవుడిని ఆరాధించే వారము. మరి కొంతమంది ఇంకా భయంకర రొట్టె రసము ఉంటే చాలు, రొట్టె రసం దొరికితే చాలు, ఆ లాస్ట్లో మధ్యలో ఎప్పుడో వచ్చి ఆ రొట్టె రసం తీసుకుంటే నాకు ఇవాళ అయిపోయింది ఆరాధన అనుకున్న వారు ఉన్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆదివారం ఎక్కడికి వెళ్తారు క్యాంప్. వారంలో ఎన్ని రోజులు ఉన్నా సరే ఆదివారమే పెట్టుకుంటారు క్యాంప్. ఆ క్యాంప్ వెళ్ళినప్పుడు ఏదో ఒక ఊరు వెళ్తారు, నాకు చెప్పరు, నన్ను అడగరు. అక్కడ ఏదో ఒక సంఘం ఉంటుంది. ఇవాళ మొదటి వారం కదా రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసేసుకుంటారు. ఎందుకు వెళ్ళారంటే మేము చప్పట్లు కొట్టలేదండి, వాయించలేదండి, రొట్టె రసం ఇచ్చారు ఇవాళ, అది తీసుకొని ప్రార్థన చేసుకున్నాను అంటారు. వాళ్ళకి వాళ్ళకి ఆరాధన అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఆరాధన అనేది ఒక ఫీలింగ్ కాదు. ఆరాధన అనేది ఒక ఫీలింగ్ కాదు. ఫీలింగ్స్కి ఏముంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. కానీ ఆరాధన అంటే సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడు నాట్ ఓన్లీ సండే బట్ ఆల్ ద లైఫ్. జీవితాంతము మనల్ని మనం ఎవరికి సమర్పించుకోవాలి, దేవుడికి సమర్పించుకోవాలి. అట్టి వాడు ఆరాధించడానికి పనికొస్తాడు. అట్టి ఆరాధన దేవుడు కోరుతాడు, ఇష్టపడతాడు. అంతే తప్ప ఇది కేవలము రొట్టెకి రసంకి సంబంధించింది. రొట్టె రసంకి ఏముంటుంది, మత్స్యకులు వస్తాయి. కాబట్టి 12వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రికలో, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు రాసినట్టు. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఏం చేయాలట, రైట్,
మీ శరీరాన్ని దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. శరీరాన్ని దేవునికి సమర్పించుకోకుండా, శరీరంతో దేవుణ్ణి మహిమపరచకుండా, శరీరంతో మహిమపరచడం అంటే మరి కొంతమందికి చప్పట్లు కొట్టాలని అర్థమైంది. శరీరంతో మహిమపరచాలంటే కొంతమంది చేతులు లేవా మీకు చప్పట్లు కొట్టండి అంటాడు, కాళ్ళు లేవా డ్యాన్స్ వేయండి అంటాడు. శరీరంతో మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం అంటే ఆత్మచేత నడిపింపబడ్డం. దేవుని ఆత్మచేత నడిపించబడ్డం. ఆత్మచేత నడిపించబడ్డం అంటే వాక్యం చేత నడిపించబడ్డం. ఆత్మచేత నడిపించబడ్డం అంటే కొంతమందికి ఎలా అర్థమైందంటే డబ్బులు పడిపోవడం. ప్రతి మాటకి ఒక సిద్ధాంతం అయిపోయింది. ప్రతి మాట ఒక సిద్ధాంతం అయిపోయింది. ఆ రకంగా మనుషులు ఆరాధన యొక్క విలువల్ని గ్రహించకుండా, ఆరాధకునికి ఉండవలసిన అర్హతలు తెలియకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవించి ఆదివారం వచ్చి 5 నిమిషాల్లో నేను ఉంటే నాకేమైపోయింది అనుకుంటున్నారు, ఇవాళ ఆరాధన అయిపోయింది అనుకుంటున్నారు. అది దేవుడు అంగీకరించే ఆరాధన. కాబట్టి నేను మెసేజ్ పెట్టాను 5 గంటలకు, మీరు చూసారో లేదు. 4 గంటల నుంచి నాకు ఆరాధన మీకు వచ్చేసింది. 50 సంవత్సరాలు దాటాక మనుషులకి నిద్ర పట్టడం, తెల్లవారుజాము లేచిపోతాం. అలా లేవడం వల్ల మంచి ఆయుష్, మంచి ఆక్సిజన్ బయటకు వస్తుంది. మళ్ళీ నిద్రపోతూ చాలా ప్రమాదం బయటకు. మళ్ళీ మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కనుక నేనేం చెప్తున్నాను అంటే, నేను ఆశపడి మెసేజ్ పెట్టాను. ఎందుకంటే కనీసం 8 లోపుగా వచ్చేస్తారేమో అని. మరి 8 లోపు కూడా రావట్లేదు. సరే, ప్రయత్నించండి, దాన్ని అధిగమించండి, ప్రయత్నించండి. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ మనకి ఏది లేదు. అది కూడా రాశాను. దేవుని నుండి మనల్ని ఏది దూరం చేసినా, అది వర్షమైనా మరేదైనా సరే. కాబట్టి ఆరాధన అనేది ఆ రకంగా ఉండాలి. అంటే మనం 30 మంది కూడుకుంటే 30 మంది సంఘ సభ్యులైతే ఆరాధనలు ఎంతమంది ఉండాలి? 30 మంది ఉండాలి. 40 మంది అయితే ఎంతమంది ఉండాలి? 40 మంది ఉండాలి. అది సంఘం అంటే. అది నియమం. రైట్. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆరాధన ఒక విషయం చెప్పాను. ఆరాధన రెండో విషయం ఏమిటంటే, ఆరాధనకి సంబంధించి, అదే వ్యక్తికి సంబంధించి మనకి నేను చెప్పాలనుకునే రెండో విషయం ఏమిటి అంటే, ఆరాధించే వ్యక్తికి భక్తి ఉండాలి. ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తికి జోడీగా భయం ఉంటుంది. భయము భక్తి అనేది జోడి. భయము భక్తి. భయం అంటే మనిషి కనిపించినప్పుడు భయపడడం, తర్వాత విచ్చలవిడిగా ఉండడం అనేది మానవులకు తెలిసిన భయం. భక్తి అంటే భౌతికమైన వస్తు వాహనాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యము, పిల్ల జల్ల, ఇల్లు వాకల మీద ఆధారపడేది భక్తి. భక్తిని బట్టి ఇవన్నీ సంక్రమించాయి అనుకునేది భక్తి. భక్తి వస్తు వాహనాలతో కానీ, ఆరోగ్యాలతో కానీ కొలిచేది కాదు. భక్తికి భౌతికమైన వస్తువులకి ఏ సంబంధము లేదు. ఎందుకంటే నాస్తికులు ఉన్నారు మన ఊళ్ళో, లేదా? నాస్తికులు ఉన్నారా లేదా? నాస్తికుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు లేడు అంటే. దెర్ ఈస్ నో గాడ్, దెర్ ఈస్ నో గాడ్, దెర్ ఈస్ నో సోల్, దెర్ ఈస్ నో హెవెన్. We are only having breathing. The air mingles into air, the body mingles into dust. Behind that, there is no secrecy, there is no God, and then నాస్తికులు కూడా
దేవుడు లేడని నమ్మే నాస్తికులు కూడా సుభిక్షంగా ఇవాళ అన్నం తింటున్నారు, భార్య బిడ్డలతో ఉంటున్నారు. అవునా? వాళ్ళకి కారులు లేవా? వాళ్ళ పిల్లలు చదువుకోలేదా? వాళ్ళకి బట్టలు లేవా? ఇల్లు వాకలు లేదా? ఉద్యోగాలు లేవా? ఉన్నాయి. మరి భక్తి ఉందా? భక్తి ఉందా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని నమ్ముతారా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకని భక్తి వాని యొక్క అభివృద్ధికి సంబంధించింది కాదు. భౌతికమైన అభివృద్ధికి భక్తికి సంబంధమే లేదు. మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, రేపు అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. లేదు ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నాం, రేపు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు భౌతికంగా. దానికి భక్తికి ఏ సంబంధము లేదు. అంటే అర్థం అవుతుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, భవిష్యత్తులో మనకు ఏదైనా సంభవించవచ్చు. రోగం రావచ్చు, డబ్బులు పోవచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు, మనం చచ్చిపోవచ్చు, మన భార్యలు చచ్చిపోవచ్చు, మన పిల్లలు చచ్చిపోవచ్చు. చావు పుట్టుకలకి అభివృద్ధికి భక్తికి ఏ సంబంధము లేదు. అప్పుడు మనం అంటే ఈ విషయాలు తెలియకపోతే దేవుణ్ణి పులకం చేస్తాం, దేవుడిని తగ్గిస్తాం. అప్పుడు మిగతా వాళ్ళు కూడా మనల్ని చూసి ఏమంటారంటే, మీరు దేవుడు నమ్మారు కదా, మీరు చర్చికి వెళ్తారు కదా, మీకెందుకు ఎలా జరిగింది అని అంటారా లేదా? యోబు భార్యలాగా. అప్పుడు యోబులాగా ఏమనాలి అంటే, దేవుడు ఇస్తాడు, దేవుడు తీసుకుంటాడు. ఈ భౌతికమైన వాటికి భక్తికి ఏ సంబంధమో లేదు. కాబట్టి భవిష్యత్తులో మీకు ఎవరికైనా సరే, ఇవాళ నేను జ్వరంతో ఉన్నాను, ఒళ్ళంతా హోనం అయిపోయినట్టు పచ్చి పురుగులాగా ఉంది. ఇదేంటిది, నేను ఎంతమందికి వాక్యం చెప్తున్నాను, నా ఒళ్ళు అయిపోవడమే అనడానికి అవకాశము లేదు. నేను రాయి తన్నుకోవచ్చు, లేకపోతే నాకు గుమ్మం తగిలివచ్చు, లేకపోతే పడిపోవచ్చు, జబ్బు రావచ్చు, పుండు పొట్టవచ్చు. దానికి భక్తికి ఏ సంబంధము లేదు. అంటే భక్తి భౌతికమైన వస్తువులకి సంబంధించింది. ఎప్పుడు అలా రాసి పెట్టుకోకండి. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. మనకే ఎందుకు ఇలా జరుగుతుందండి అని అనకూడదు. మనం ఏంటి అన్యాయం చేసామండి, మనం ఏంటి తప్పు చేసామండి, మనం ఏంటి ఎవరి సొమ్ము తిన్నామండి, మన పిల్లలకే ఎందుకు ఇలా జరుగుతుందండి అని అనకూడదు. ఎందుకంటే జరుగుతుంది. శరీరం ఉన్న తర్వాత ఏదైనా జరుగుతుంది. దానికి భక్తికి ఏ సంబంధమో లేదు. భక్తి అంటే దేవుని యొక్క చట్టాన్ని నెరవేర్చడమే భక్తి. భక్తి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే భక్తి. కాబట్టి ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీకు మీ వల్ల కానీ, మీ పిల్లల వల్ల కానీ, మీ భర్తల వల్ల కానీ, లేదా మీ అన్నదమ్ముల వల్ల కానీ, మీ కుటుంబంలో కానీ ఏది సంభవించినా, మరి ఇంత ఆరాధన చేస్తున్నాం, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఇంత కానుకిస్తున్నాం, ఇలాగా గౌరవం ఎన్ని రకాలు చేస్తున్నాం, ఇది ఏంటి పరిస్థితి అని ఇప్పుడు దేవుడిని శంకించొద్దు. అంటే అర్థమైందండి? అంటే ఒకరి భౌతిక అభివృద్ధికి లేదా ఒకరి భౌతిక దీనస్థితికి భక్తికి ఏ సంబంధమో ఉండదు. భక్తి అంతరంగానికి సంబంధించింది. భక్తి దేనికి సంబంధించింది? రైట్. మన మీద సర్వ హక్కులు దేవుడికి ఉంటాయి. మన మీద ఎన్ని హక్కులు ఉంటాయి? సర్వ హక్కులు దేవుడికి ఉంటాయి. అంటే దేహాత్మలకు దేవుడు అయినా, దేహము ఆత్మకి దేవుడు, దేహాత్మలకు దేవుడు. ఒక్క ఆత్మకే దేవుడు కాదు. ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆత్మనిచ్చింది ఎవరు? రాశాడు, సమస్త దేహాత్మలకు దేవుడు వైపు ప్రభువా అన్నాడు పాత నిబంధనలు. కాబట్టి నీ దేహం మీద ఆయనకు అధికారం ఉంటుంది, నీ ఆత్మ మీద ఆయనకు అధికారం ఉంటుంది. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. నాకే ఎందుకు ఇలా జరిగిందని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఆయన ఎవరికైనా చేయగలడు. అర్థమట్లేదా? ఆయన సర్వోన్నతుడు, సర్వాధిపతి. రోమిలకు రాసిన పత్రికలో ఆయన అంటాడు 9వ అధ్యాయంలో, అవును కానీ ఓ మనుషుడా. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రచయిత అంటాడు, ఇప్పుడు 19 చదువుతాం. అట్లయితే
రైట్. ఏం చేయకూడదట? భక్తి అంటే ఏంటి? ఆయన ఏది చేస్తే అది జరగాలని విధేయత చూపడమే భక్తి. అర్థం లేదా? భక్తి అంటే ఏంటంటే నామాలు పెట్టుకోవడం భక్తి కాదు, తడిబట్టలు వేసుకోవడం భక్తి కాదు. భక్తి అంటే భౌతికమైన ప్రదర్శన కాదు. భక్తి అంటే మనల్ని అందరూ చూడాలని అందరి ముందు వేషాన్ని మార్చుకోవడం భక్తి కాదు. భక్తి అంటే గౌరవం, విధేయత, వినయం, చిత్తం జరిగించడం. ఓకేనా? కాబట్టి ఆరాధించేవారు భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి ఎలాంటిదో ఇక్కడ చెప్పాడు. ఏమని అంటే దేవుని చిత్తమును ఎదిరించుకో. ఏం చేయకూడదట? దేవుని చిత్తమును ఏం చేయకూడదు? ఎదిరించావా? నీకు భక్తి లేదన్నమాట. ఏం చేస్తాడండి అంటే ఏదైనా చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్ అని రాసి ఉంది. దేవునికి అసాధ్యమైనది. మనకున్న ఒక బలహీనత ఏంటంటే మనకున్న ఒక బలహీనత ఏంటంటే మనుషులకున్న బలహీనత ఏంటంటే అన్ని రావాలని కోరుతాం, ఏది కావాలని కోరుకో. ఏది ప్రాణం కోసం. అవునా? ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇలాంటి బుద్ధి, ఇలాంటి అదే లోకం నుండి వచ్చింది, ఆదాము నుండి వచ్చింది. ఒక మనుషుల ద్వారా లోకం వచ్చింది. ఆయన ఎక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. మానవుని యొక్క అభిలాష ఎలా ఉంటుంది అంటే తన ఇంటికి అన్నీ రావాలని కోరుకుంటాడు. అవునా? మంచి ఇల్లు ఉండాలి, మంచి ఏంటది కోడలు రావాలి, మంచి మనవడు పుట్టాలి, మంచి మనవరాలు పుట్టాలి, బంగారం కొనుక్కోవాలి, డబ్బులు సంపాదించాలి. ఇవన్నీ భక్తికి మూలం అనుకుంటాడు. అవునా? ఇది శరీర సంబంధులకు ఉంటే లక్షణం. ఎవరి లక్షణం ఇది? శరీర సంబంధుల లక్షణం. అన్ని మా ఇంట్లో పడిపోవాలనుకుంటాడు. దండం పెట్టడానికి కారణం అదే, గుడికి వెళ్ళడానికి కారణం అదే. ఊరల్లో వచ్చి మీ ఇంట్లో పడిపోయి నాకెందుకు అన్న మానవుడు తెలుసా మీకు? ఊరల్లో నాకెందుకు అంటారు? ఆ లారీ పక్కన పెట్టండి అంటాడు, ఈ బస్సు పక్కన పెట్టండి అంటాడు. ఏమన్నా మరి ఆ ఇల్లు కూడా కాగితాలు లోపల పెట్టండి అంటాడు. నాకు ఎందుకు ఇవన్నీ ఎవడైనా అంటాడా? దురాశాపరుడు. అది భక్తి అనుకుంటాడు. దౌర్జన్యం చేసిన వాళ్ళకి ఈ లోకము సొంతం అవుతుంది, దుర్మార్గులకి ఈ లోకం సొంతం అవుతుంది. అవుదమ్మా? అది భక్తి కాదు. భక్తి కాదు. మా ఇంట్లో ఇల్లు వాకిలి పిల్ల పాపలతో కలకల్లాడి మేము అనుకున్నట్టు జరిగితే మేము భక్తిగా ఉన్నాం కాబట్టి మాకు వచ్చే మానవులు అనుకుంటారు. అది భక్తికి సంబంధించింది. రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ చెప్పాడు కదా, ఆయన చిత్తమును ఎదిరించుకో. ఏం చేయకూడదు? ఏది జరిగినా ఎవరి చిత్తం అనాలి? ఏది జరిగినా, ఈవెన్ మరణమైనా ఎవరి చిత్తం అనాలి? ఆయన సెలవు అయిపోయింది అంతే. ఆయన చిత్తం తీసుకెళ్ళిపోయాడు. మనం ఏం చేయకూడదు, దానికి నెత్తికొట్టుకోకూడదు, వెంట్రుక వాసి కూడా దేవుని శంకించకూడదు. ఎందుకంటే నీ జననం మీద అధికారం ఉన్నవాడికి నీ మరణం మీద అధికారం ఉండదా? అర్థం అవట్లేదు మీకు. ఇప్పుడు మీకు జన్మనిచ్చినోడు ఎవరు? ఆయనే. మరి తీసుకెళ్ళిపోయినోడు ఎవరు? అధికారం ఉండదా? దానికి లోపట్టం భక్తి. అది విధేయత, అది గౌరవించడం అంటే. వాటి అర్థం ఉందా? రెండో విషయం ఏంటంటే శ్రమలు కష్టాలు వస్తాయి మనకి. రావా? శరీరం ఉన్నంత వరకు మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ మనకి ఏం కోరుకుంటాం? శ్రమలు కష్టాలు ఇప్పుడు కోరుకోం. మానవులుగా మనం ఏం కోరుకుంటాం? సుఖము, హాయి కోరుకుంటాం. అవునా? మనుషులుగా మానవులందరూ ఏం కోరుకుంటారు? హాయి, సుఖము, సంతోషం కోరుకుంటారు. సంతోషానికి ఆనందానికి నిర్వచనం తెలిసిన యేసు ప్రభు ఆయన ఎదుర్కొన్నటువంటి ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యపరిచి శాశ్వతమైనటువంటి సంతోషం కోరుకోలేదు. ఆయన సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం అనేది మీకు లాటరీ పేలింది అనేసరికి వెంటనే వచ్చింది సంతోషం. బండి కొన్నాం వెంటనే వస్తుంది సంతోషం. ఉద్యోగం వచ్చింది ఏమొస్తుంది? సంతోషం. చిన్న చిన్న విషయాలకు వచ్చేది
సంతోషం. ఆనందం అనేది తరగని నిధి. ఆనందం అనేది తరగని నిధి. మనుషులు ఏం కోరుకుంటున్నారు? సుఖ సంతోషాలు కోరుకుంటున్నారు, ఆనందాన్ని కోరట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే ఆనందంగా ఉండండి. మరలా చెప్తున్నాను, ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, నిత్యము ఆనందంగా ఉండండి అని బైబిల్ చెప్తుంది. అంటే భక్తులు ఎలా తయారయ్యారంటే మేము సంతోషం ఉంటేనే దేవుడు ఉన్నాడు, అది మా భక్తి అన్నట్టు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే అనేక శ్రమలు వస్తాయట. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇలాగన్నాడు. 4వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడాడు. కావున మేము అధైర్యపడము. శ్రమలు వచ్చినప్పుడు ఏం పడకూడదట? మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోయినా సరే, ఆరాధికుడు ఆరాధికురాలు అంటే ఇంట్లో శవం ఉన్నా సరే రొట్టె విరవడం మానకూడదు. సాధ్యమవుతుందా? అంతే. భక్తి విశ్వాసాలు గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. అక్కడంటే ఏం దేవుడు అని అన్నావంటే పోయినట్టే, నీ జీవితమే వేస్ట్. వాటి అర్థం అట్లేదా? ఇంట్లో శవం ఉంటుంది, లేదు ఇంట్లో పెట్టబడతాడు, అది మైలే ఇది మైలే అంటారు జనం. కానీ నేను మైలు అన్నాం. ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినోడు ఎవడు? ఆయన చిత్తం లేకుండా ఈ లోకంలోకి వచ్చినోడు ఎవడు? మనం పుట్టాలన్నా ఆయన చిత్తం ఉండాలి, మనం వెళ్ళిపోవాలన్నా ఆయన సెలవు అవ్వాలి. కాబట్టి ఈ రెండు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఆయన కంట్రోల్లో ఉంటాయి. అంటే నీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి నీ ఇంట్లో శవం టైంలో కూడా నువ్వు ఆరాధన చేయగలిగే శక్తి సామర్థ్యాన్ని సంపాదించాలి. అర్థం అవట్లేదా? అది ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, అది భక్తి. అన్నీ అనుకున్నట్టు జరిగి హాయిగా ఆనందంగా ఉండి భూమి మీద అంటింది అంటినట్టు ముట్టింది ముట్టినట్టు జరిగితే నువ్వు ఆరాధనకు రావడం పెద్ద విశేషమేమి. శ్రమంలో కూడా, కష్టంలో కూడా, బాధల్లో కూడా, పిల్లలు కూడా. అంటే మనం ఎక్కువ పిల్లలు ప్రేమిస్తాం, అవునా? నా వైపు చూడలేదు మీరు. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తాం? పిల్లలు ప్రేమిస్తాం. పిల్లల కంటే ఎక్కువ మనకి ఎవరు ఉండరు. ఆ పిల్లలకు కూడా పీక మీదకి వచ్చినా సరే ఎవరికి దూరం అవ్వకూడదు, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ పిల్లల్ని ఇచ్చినోడు కూడా ఎవరు? అది భక్తి. నా కొడుకు మీద అధికారం ఉండేది, నా కూతురు మీద అధికారం ఉండేది, నువ్వు ఇచ్చిన పిల్లలే ఈ పిల్లలు. అంటే ఎలా ఉండాలంటే రెడీగా ఉండాలి, దేనికైనా రెడీగా ఉండాలి, దేనికైనా రెడీ. ఆయన పార్టీ ఎలా ఇవాళ పార్టీ ఇవ్వాలని నువ్వు నిర్ణయిస్తే అలా రా. ఆయన పార్టీ ఇవ్వాలని ఇవాళ నిర్ణయిస్తే ఇవాళ సమాధి చేస్తాం. ఆడు భూమి మీద ఉండాలనుకుంటే ఈరోజు భూమి మీద ఉంటాడు. ఏది జరిగినా నీకు తెలియకుండా జరగదు తండ్రి అని దేవుని మీద ఆధారపడడం భక్తి. చదవండి అక్కడ ఏం రాశాడో. కావున ఆధారపడము. బాహ్య పురుషుడు అంటే శరీరం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినం ఏం చేస్తున్నాడట? రైట్. ఆంతర్యాన్ని నూతనపరుచుకునేది భక్తి. ఆంతర్యాన్ని ఏం చేయాలి? నూతనపరుచుకోవాలి. ఆంతర్యాన్ని నూతనపరుచుకోవాలి అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఇవి ఉంటాయి, ఉండకపోతాయి. మీకు అర్థమైందో లేదా? ఆంతర్య పురుషుడిని నూతనపరుచుకోవాలి అంటే మనసు ఎక్కడ ఉండకూడదు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఇది ఏంటంటే తాత్కాలికంగా నీ బ్రతకడానికి ఇచ్చాడు అంతే. అన్నం తినాలి అక్కర్లేదా? బట్ట కట్టాలి అక్కర్లేదా? విశ్రాంతి తీసుకోవాలి అక్కర్లేదా? ఈ కూడు గూడు గుడ్డ అనేవి నీవు యాత్రికుడు కదా. మీకు అర్థమైందో లేదు? మనం ఏం చేస్తున్నాం? యాత్ర చేస్తున్నాం. పేతురు చెప్పాడు, ప్రియులారా మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు అన్నాడు. యాత్రికులకి పరదేశులకి అవసరం. ఈ అవసరాలు తీరుస్తున్నవాడు ఎవరు? దేవుడే. ఆస్తులు ఇస్తానని దేవుడు చెప్పలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరాలు తీర్చబడేవాడు అదృష్టవంతుడు, అవసరాలు తీర్చబడేవాడు దీవించబడేవాడు. అవసరాలకు మించి ఇంకా ఒకవేళ దేవుడు ఇస్తే సంతోషం. ఒకవేళ ఆ అవసరాలు తీర్చబడకుండా ఈ లోకం నుంచి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయిన సంతోషం. ఓకేనా? కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము
నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. దృశ్యమైనవి అదృశ్యమైన వాటి మీద మనసు ఉంచిన వాడు భక్తుడు. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించే వస్తువుల కోసం నమ్మేవా? అవి ఉంటాయి, పోతాయి. అవి శాశ్వతమైనవి కావు. మనకంటే గొప్ప జీవితాలు భూమి మీద జీవించిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదా? మనం ఎంత ఆఫ్టర్, మనం ఎంత, మన ఇల్లు ఎంత, మన బ్రతికి ఎంత, మన జీవితం ఎంత. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మన దృష్టి ఎప్పుడు కూడా, మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఆంతర్య పురుషుడు నూతన పరచబడేటట్లు ఉన్నప్పుడు మీకు చెప్తే నమ్మరు, శరీరానికి రోగాలు కూడా రావు. ఎప్పుడైతే చింత, ఆలోచన, వేదన, ఆలోచించే ఈ భౌతికమైనటువంటి జీవనోపాధి కోసం ఎప్పుడైతే మనసు పెడతావో అప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. ఈ ఆలోచనలు శత్రువుల్లాగా దేహం మీద దాడి చేస్తాయి. అందులో డాక్టర్ గారు కూడా ఏం చెప్తారంటే, మీరు ఆలోచించకండి, నిద్రపోండి, మీరు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. యేసుప్రభువు ఎప్పుడో చెప్పాడు, మీరు చింతించకండి, మీరు చింతించడం వల్ల ఒక్క వెంట్రుకలు కూడా ఏం చేయలేరంట, మీరు తెల్లగా చేయలేరు, నల్లగా చేయలేరు. కాబట్టి భక్తి అనేది మన భౌతికమైన శరీరానికి సంబంధించింది మాత్రము కాదు. ఎందుకంటే ఈ లోకంలో నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ బాధి మన మనసులో ఉంది. మేలు చేస్తే దేవుడు ఉన్నట్టు, మేలు జరగకపోతే దేవుడు లేనట్టు. సంతోషం ఉంటే దేవుడు ఉన్నట్టు, దుఃఖం ఉంటే దేవుడు లేనట్టు. బాగుపడితే దేవుడు చూసినట్టు, చెడిపోతే దేవుడు. ఈ లోకంలో యోబు కంటే చెడిపోయినాడు ఎవడైనా ఉన్నాడా? మీకు యోబు గురించి తెలుసు కదమ్మా. యోబు కంటే చెడిపోయినాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, పిల్లలతో సహా పోగొట్టుకున్నాడు. కానీ ఏం విడిచిపెట్టలేదు? భక్తిని విడిచిపెట్టలేదు. అయితే ఇక్కడ చిన్న మార్గం ఉంది. ఒకని భక్తిని విడిచిపెట్టడానికి, ఒకడు తన భక్తిని విడిచిపెట్టి భ్రష్టుడు అవడానికి, దేవుడికి దూరం అవడానికి దేవుడు వాని భార్యను వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడు? భార్యను వాడుకుంటాడు. ఎందుకంటే భార్య అనే ఈ స్త్రీ సాతాను తన ఇష్టం చెప్పున మలుచుకోవడానికి ఒక సాధనంలా ఉపయోగపడతాం. మీకు అర్థం అవ్వలేదేమో. ఎందుకు అంటే యోబుని కూడా అలాగే దేవుని దూషించి మరణము కమ్ము అన్నది, అనలేదా? నోరు మూసుకొని పళ్ళు తిను అన్నది, అనలేదా? ఎవరిని? యోబుని. అవ్వమ్మ పళ్ళు తినమందా లేదా? నేను తిన్నాను, అది తినకూడదని దేవుడు చెప్పాడంటే నువ్వు తింటావా తినవా అన్నదే, పళ్ళు అరగించిందట. తింటావా తినవా అనేసరికి ఎవరు జడిచాడు? భార్యకి జడిచాడు. కుటుంబ తిరస్కారమునకు జడిసి అని రాసి ఉంది యోబు గ్రంథంలో. చదివారా? యోబు గ్రంథం 31వ అధ్యాయము. కుటుంబ తిరస్కారానికి జడిసాడట. జడవలసిన అవసరం ఏమొచ్చిందయ్యా నీకు? యోబు తీలేదా? చదవండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతాను? కాబట్టి ఒక మనిషిని వేషధారిగా చేసే లక్షణము హరికి ఉంటుంది. ఎందుకు? అవి బలహీనమైన ఘట్టము. ఆ బలహీనమైన ఘట్టము ఎవరికి కావాలి? సాతానికి కావాలి. సాతాను తాను అనుకున్నది ఎవరి ద్వారా సాధించగలడు? స్త్రీ ద్వారా సాధించగలడు. ఎవరి ద్వారా సాధించగలడు? స్త్రీ ద్వారా సాధించగలడు.
అందువల్ల ఏం జరిగిందంటే యోగంతటి పరమభక్తుడు కూడా పడిపోవడానికి అక్కడ ఆవిడ చిన్న మాట అందే. ఎంత జరిగినా సరే, పిల్లలు పోయినా సరే, ఆస్తి పోయినా సరే, ఆరోగ్యం పోయినా సరే, ఇంత జరిగినా నువ్వు భక్తి వేడకుండా ఉంటావా? దేవుని దూషించి మరణం ఉంటావు అంటే చచ్చిపోతే శ్రమలు ఉండవు కదా, చచ్చిపోతే ఈ దురదలు ఉండవు కదా, చచ్చిపోతే ఈ వేదన ఉండదు కదా, చచ్చిపోతే ఈ గోపుకోవడం ఉండదు కదా, ఈ కురుకులు ఉండవు కదా అని ఒక్క మాటతో ఎవరు దేవుడిని ఏం చేయమంటుంది? దేవదోషణ బహు భయంకరమైన పాపం. అందుకే నేనేం చెప్తున్నానంటే మేలు జరిగితే దేవుడు ఉన్నాడని, మేలు జరగకపోతే దేవుడు లేడనేది భక్తి కాదు. భక్తి భౌతికమైన వస్తువులతో కొలవబడేది, అది దేవుని చిత్తానికి మానవ విధేయతకి సంబంధించింది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎవరికి లోబడాలి? ఆయన వాక్యానికి లోబడాలి. ఇది ఎలా జరిగిందంటే ఎవరి చిత్తము అంతే, మనం ఏం చేయలేము. మనం చేతులు కట్టుకొని నిలబడడం తప్ప చేసేది ఏముండదు, కన్నీరు కార్చడం తప్ప చేసేది ఏముంది. మరణం కంటే భయంకరమైనది ఈ లోకంలో ఇంకేముంది? వాడిని అర్థం అవట్లేదా? మరణం కంటే గొప్పది, మరణం కంటే భయంకరమైనది ఏమీ లేదు. అట్టి మరణం నీకు వచ్చినా, నీ బిడ్డకు వచ్చినా, నీ కుటుంబంలో ఎవరికి వచ్చినా చేతులు కట్టుకొని నిలబడతావు, దేవుడి చేతులు ఎక్కించేస్తాడు. జస్ట్ కన్నీరు కాలుస్తాం, బోర్డుమని ఏడుస్తాం, అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. అక్కడ అర్థమైపోతాయి నువ్వేం చేయలేదని, నీ చేతులు ఏమి లేదని. అప్పుడు వస్తుందన్నమాట అవిశ్వాసం. దేవుడే ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుందని. వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది. మాటలు చెప్పడం వేరు, ఆ టైము అనుభవించడం వేరు. అప్పుడు కూడా నువ్వు ఎలా నిలబడాలి అంటే ఇది ఎవరి చిత్తం అనాలి? ఆ రోజు కూడా నువ్వు ఆరాధన మానుకోవాలి. ఆదివారం నీ ఇంట్లో పీరిగెళ్తే, శనివారం నీ ఇంట్లో పీరిగెళ్తే, ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలి. అర్థం అవట్లేదా? 3 రోజుల వరకు ఇల్లు దాటకూడదట అన్నయ్య, 3 రోజుల వరకు బయటకు రావద్దు అంటున్నారు అన్నావంటే నీ భక్తి, నీ రక్షణ వేస్ట్ అయిపోతుంది. అర్థం అవట్లేదా? ఎవరి చిత్తం నెరవేరింది అంతే. అది నీ ఇంట్లోనైనా, నా ఇంట్లోనైనా, నీకైనా, నాకైనా ఆయన చిత్తమే నెరవేరుతుంది తప్ప మనం అనుకున్నవి జరగవు. ఇంకో భయంకరమైన విషయం చెప్పనా, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఎదురవుతారు కదా, ఆ ఎదురైన వాళ్ళ వల్ల దశ పడుతుందట. ఇది ఒక సిస్టమ్ అని తెలుసా మన సమాజంలో? పూర్వం ఎద్దుల పళ్ళు పూసినప్పుడు, ఎద్దుల పళ్ళు పూసేవారు కదా, ఎద్దులతో గడ్డి పూసేవారు కదండి. గుర్రాలతో బళ్ళు పూసినప్పుడు నిమ్మకాయలు పెట్టేవారు, మీకు గుర్తుందో లేదో? ఆ నిమ్మకాయలు దారిలో ఎందుకు పెట్టేవారంటే ఈ ఎద్దులు డెక్కల్లో కానీ, గుర్రాల డెక్కల్లో కానీ పుళ్ళు పుట్టి దెబ్బలు తగిలితే ఈ ఎద్దులు ఆ నిమ్మకాయలు మడితే ఈ సిట్రిక్ యాసిడ్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రిములు ఏం చేస్తుంది? అది చంపేసి వాటికి కాలుకు ఆరోగ్యం వస్తుందని పెట్టేవారు. ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఇలాగంటే మీరు విమర్శిస్తారంటారు మనల్ని. వాడిని అర్థం అవట్లేదా? ఇప్పుడు నిమ్మకాయను పుట్టించింది దేనికోసం? మన ఆరోగ్యం కోసం. ఎటువంటి పుష్కలంగా ఉంటుంది. గెజువులు ఒరిసిపోవు తెలుసా మీకు? నిమ్మకాయ కానీ, తర్వాత ఉసిరికాయ కానీ, చింతపండు కానీ తింటే మంచి ఆరోగ్యం. అవి దేవుడు మానవులు తినడానికి ఇచ్చాడు. అవునా? ఇవాళ రోడ్ల మీద చదువుతున్నట్లు. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే మానవుని పరిస్థితి అలా అయిపోయింది. ఏది ఎందుకు దేవుడు చేశాడనే సంగతి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేలు జరిగితే దేవుడు ఉన్నాడని, కీడు జరిగితే దేవుడు లేడని, అనుకున్నట్టు జరిగితే భక్తి ఉందని, మిగతా వారికి అలా జరగకపోతే వారికి భక్తి లేదని అనుకోవడం అజ్ఞానం. భక్తి భౌతికమైన వస్తువులకు సంబంధించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నీ కొన్ని రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఎవరి చిత్తం నెరవేర్చాలి? అది భక్తి. సరే, మీకు ప్రశ్న వేస్తాను. ఈ లోకంలో అందరికంటే అత్యున్నతమైన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో ఆయన మించినోడు పాపం కూడా చేయలేదు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని మన నిమిత్తం ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. అవునా? రైట్. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరైనా చేయగలరా?
సూచక్రియ అంటే కంటి ముందే, కాలు బాగోలేదు ఎలాగంటే కాలు వచ్చేసాడు, కళ్ళు బాగోలేదు ఎలాగంటే కళ్ళు వచ్చేసి. అవునా? వాటిని వేస్ట్ చేసుకొని డబ్బు సంపాదించాలి, బంగారం సంపాదించాలంటే యేసు దగ్గర ఎంత ఉంటుంది? డాక్టర్ల దగ్గర ఉంటుంది, డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ఎందుకంటే ఆయన టచ్ చేస్తే స్వస్థత వచ్చేస్తుంది కదా. వెండి బంగారాలు ఆస్తులు సంపాదించాలన్న లక్ష్యం యేసు ప్రభు గారు ఉన్నట్లయితే, ఆ ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోకి వచ్చినట్లయితే, ఇవాళ ఈ లోకమంతా ఎవరి కొట్లోనే ఉంటుంది? యేసు ప్రభు ఇంట్లోనే ఉంటుంది. కానీ ఆయన దీనుడై దరిద్రుడై ఎందుకు లేనివాడు వచ్చాడు. ఈ లోకాన్ని సంపాదించుకోవడం అనే యొక్క ఉద్దేశము ఇందాక చదివిన లోక సువార్తలు బాబు చదివాడు. అని అంటాడు, మనుష్య కుమారుడు యెరూషలేము వెళ్ళి పెద్దల చేత, ప్రధానుల చేత, అధికారుల చేత అనేక హింసలు పొంది, శ్రమ పెట్టబడి, చంపబడి, 3వ దినాన్న తిరుగులేచి అగత్యమని చెప్పాడు. అంటే మరి ఆయనకు భక్తి లేదా? యేసులో భక్తి లేదా? విధేయత లేదా? సాత్వికం లేదా? తగ్గింపు లేదా? గౌరవమైనడు కాదా? మరి ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా శ్రమలు అనిపించడా లేదా? యాక్చువల్గా ఆయన ఏమనుకోవాలి? అందరికంటే శ్రేష్టమైన వాడిని, ఏ విషయంలోనూ వేలెత్తి చూపించుకునేది నాలో లేదు, ఆయన నాకెందుకు ఇన్ని శ్రమలను ఎప్పుడైనా అనుకున్నాడా? ఏనాడు అనుకోలేదు. ఇది ఎవరి చిత్తం అన్నాడు? మీకు అర్థమైంది కదా? ఇప్పుడున్న పరిస్థితి మారిపోవచ్చు, ఇప్పుడున్న ఆరోగ్యం పోవచ్చు, ఇప్పుడున్న ఆస్తులు పోవచ్చు, ఇప్పుడున్న ఆప్తులు పోవచ్చు. నిన్ను ఈ లోకం పురుగులను చూడవచ్చు, నీ బంధువులు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధాలు నిన్ను వదిలివచ్చు. కానీ నీ భక్తి మాత్రం ఎప్పుడూ తగ్గకూడదు. ఆ భక్తి అంటే ఏంటి అంటే, ఏది జరిగినా ఆయన చిత్తం, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, అది భక్తి. అర్థం లేదమ్మా? అంతే, అలా నమ్మడమే. మరి ఆ టైంలో అలా నమ్మే మనసుగా నీకు ఉన్నట్లయితే దాన్ని విధేయత అంటారు. దాన్ని ఏమంటారు? విధేయత అంటారు. దేవుడికి అంటే నీ భక్తిని విధేయతతో కొలుస్తాడు దేవుడు. మనుషులు తమ భక్తిని అష్టైశ్వర్యాలతో కొలుస్తారు. అర్థం లేదు కదా అమ్మా? దేవుడు నీ భక్తిని దేంతో కొలుస్తాడు? నీ విధేయతను బట్టి కొలుస్తాడు. అవునా? మనుషులు తమ భక్తిని దేంతో కొలుస్తారు? అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో కొలుస్తారు. మా దేవుడు మాకు ఇవి ఇచ్చాడు అనేసి అంటారు కదా. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా అలాగే అంటారు. అంటే దేవుడే ఇస్తాడు, దేవుడు ఎవడని నేను చెప్పట్లేదు, కానీ అది భక్తి, అదే భక్తి కాదు, అదే భక్తి కాదు. భక్తి అంతరంగానికి, నీ విధేయతకి, దేవుడి చిత్తానికి సంబంధించి ముడిపెట్టబడింది. ఆ రకమైన వాతావరణం భక్తి సహోదరులో ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో నాకు తెలియదు. ఎందుకంటే క్లియర్గా రాశాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించమనండి అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు. అంటే పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు తల్లకింతలు అవుతుందో తెలియదు. దానికి నువ్వు సిద్ధపడాలి, దానికి నువ్వు రెడీగా ఉండాలి. అది భక్తి. ఆ వాతావరణం అంతరంగంలో సంపాదించుకోవాలి. వాటికి అర్థం ఉంటుంది కదా? అంతే తప్ప భౌతికమైన వాటిని బట్టి భక్తిని కొనడం అనేది అవివేకం, అజ్ఞానం. అది నాస్తికులకు కూడా ఉంది. దేవుడు లేడనే నాస్తికులకు కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. భక్తి ఈ భౌతిక విషయాలకు సంబంధించింది అయితే మరి ఆలయమైపోవాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఎలాగున్నా సరే, పరిస్థితి మారిపోయినా సరే, తల్లకిందులు అయినా సరే, ఇంట్లో శవాలు లేచిపోయినా సరే, ఆరోగ్యం క్షీణించిపోయినా సరే, అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయినా సరే, నువ్వు మాత్రం ఎవరి చిత్తం నెరవేర్చడానికి సిద్ధపడాలి. అదే భక్తి. భక్తి అంటే బానిసవై యజమాని చిత్తానికి శిరస్సొగ్గి ఆయన ఏది నా పట్ల చేస్తాడో అది నాకు నెరవేరును కాకని ఆ చిత్తానికి సిద్ధపడటమే భక్తి. అంతే తప్ప మనం అనుకున్నట్టు జరగాలనుకోవడం భక్తి. నువ్వు అనుకున్నట్టు జరిగితే నువ్వు దేవత్వం అయిపోతావు కదా. నీకు అర్థం లేదు. పాస్టర్లు ఏమంటారంటే, నేను చెయ్యేసి ప్రార్థన చేశాను కొడుకు పుట్టాడు, నేను చెయ్యేసి ప్రార్థన చేశాను కూతురు పుట్టింది అంటారు లేదా? నువ్వు అనుకున్నట్టు జరిగితే మరి దేవుడు ఎందుకు? మనం అనుకున్నట్టు జరుగుతాయా, దేవుడు అనుకున్నట్టు జరుగుతాయా? యేసు చెప్పాడు, నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరును కాక అన్నాడు.
కాబట్టి భవిష్యత్తులో పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. మరొక కరోనా రావచ్చు, లేకపోతే మరొక వైరస్ రావచ్చు, మరొక పరిస్థితి మారవచ్చు. మనమే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోకం మనకి ఎవరికి శాశ్వతమైంది. అందువల్ల ఏం చేయాలి అంటే ఆదివారము ఆరాధన అనేది ప్రాణాధారంగా ఎంచుకోవాలి. ఆదివారం ఆరాధన ఎలా ఎంచుకోవాలి? ప్రాణాధారంగా ఎంచుకోవాలి. ఎంచుకొని ఏం చేయాలి అంటే పానార్పణంగా పోయబడాలి. పానార్పణం అంటే నీళ్ళు పోస్తాం కదా, పానం అంటారు కదా. పానార్పణం అంటే నీళ్ళు ఏం చేస్తాం, ఇలా చేయి పెట్టి చేయి మీద నీళ్ళు పోస్తే పానార్పణం, కిందకి వెళ్ళిపోతుంది నీరు. యేసులో రక్తం అలా తాగపోసాడు ఆయన చెప్తాను బట్టి, తండ్రి చెప్తాను బట్టి. మన భక్తి భౌతికమైన వాటి కోసం అయితే నిజమైన భక్తి. అందువల్ల వాళ్ళు మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆయన చిత్తాన్ని ఈ దేహం మీద నెరవేర్చాలి. ఆయన చిత్తమే ఈ దేహం మీద నెరవేరాలి. అది శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, కష్టమైనా, ఏదైనా సరే ఆయన చిత్తాన్ని బట్టి నాకు జరగాలనుకోవడమే ఉత్తమమైనది తప్ప నేను అనుకున్నవి ఆయన చెయ్యాలనుకోవడం అసలు దేవునికి ఇష్టమైనవే. అర్థమైందమ్మా? ప్రార్థనలు కూడా అలాగే చేస్తారు. మనం అనుకున్నట్టు జరగాలనే చేస్తారు. మనం అనుకున్నట్టు జరగాలనుకోవడం అవివేకం, అజ్ఞానం, తెలుగు తప్పుతాను. వాటి అర్థమైందా? ఒక్క మాట చెప్పి మొదలు చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఇలా రాసి ఉంది భక్తికి సంబంధించి. అక్కడ 16వ వచనం చూడండి. హెబ్రీ యాకోబు 1వ అధ్యాయము 20. ఒక్క నిమిషం అండి. తీసారా? 19వ వచనం నుండి చదువుతాను నేను. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవలెను. ఏం చేయాలట? చెప్పడానికి ముందుకు రావాలా, వినడానికి ముందుకు రావాలా? బైబిల్ ఎప్పుడు వినమనే చెప్తుంది. వినుటకు చెవులు గలవాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఎంత తొందరగా చెప్పేద్దామా, ఎంత తొందరగా చెప్పేద్దాము, ఎంత తొందరగా చెప్పేద్దామని నోట్లో ఉండదు. వాళ్ళు చీవట్లు కాస్తారు తెలుసా మీకు? నోట్లో ఉండదు, కొంతసేపు కూడా ఉండదు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే దేవుడు వినుటకు వేగిరపడండి అన్నాడు, మాట్లాడుటకు నిదానించండి అన్నాడు, కోపించుటకు కూడా ఏం చేయమన్నాడు అంటే మాట్లాడటానికి నిదానం ఉండాలి, కోపానికి కూడా నిదానం ఉండాలి. సమయము అసందర్భము, సమయము అసమయము తెలియకుండా కోపించేవాడికి విలువ ఉండదు. ఎక్కడ ఏ మాట ఆడాలో ఆ మాట ఆడకుండా ఎక్కడ పడితే అక్కడ పేలినట్టు పేలే వారికి కూడా విలువ ఉండదు. ఏం చెప్తారో పూర్తిగా ఆలకిద్దాం అన్నటువంటి ఓపిక కూడా మనుషులు కూడా. అది 3 విషయాలు చెప్పాడు. 1 వినండి, 2 మాటలు కూడా నిదానించి ఆడండి, 3 కోపం వస్తే కోపానికి కూడా ఏముండాలట? కోపానికి కూడా కొల ఉండాలి, జాగ్రత్త. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని, నీ కోపం ఎవరికి కావాలి? మొన్న ఒక కారు కట్టగా ఇంకొక కారు వచ్చిందని ఈ కారుడు వెళ్ళి ఆ కారు అంతా పగలగొట్టేశాడు. అప్పుడు ఆ కారుడు లోపలికి ఎక్కి ఏం చేశాడంటే వెనక్కి ఫుల్గా వెళ్ళి ముందుకు వచ్చి ఇటు కారును గుర్తించాడు. ఆ డోర్ ఊడిపోయి, ఫ్రంట్ డోర్ ఊడిపోయి. నా కారును గుర్తిస్తామని వీడు మళ్ళీ కారు ఎక్కి ఏం చేశాడు? ఆడి కారును గుర్తించాడు, ఆడు ఇంటి కారును గుర్తించాడు. 2 కొత్త కార్లు ఏమైపోయాయి? సర్వనాశనం అయిపోయాయి. దీనికి కారణం ఏంటి? నోరు మూసుకుని వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు అవుతుంది దానికోసం. అది నీతి కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. మీకు కోపం వస్తే భక్తి కాదు. యాక్చువల్గా భక్తుడికి ఏం రాకూడదు? కోపమే రాకూడదు. నాకు కోపం రావడం ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? వస్తుంది అంటే నేను మనిషినే కదా, కానీ ఏం చేస్తాను? అలా ఉంచుకుంటాను లోపల. కోపం వస్తుంది, నాకు వస్తుంది, ఉంచుకుంటాను. ఎందుకంటే నీకు కోపం ఉంది కదా, మా మీద చూపించు. నువ్వు కోపం చూపిస్తే మేము దాన్ని స్వీకరిస్తామని మనుషులు ఎక్కడ ఉన్నారు?
సొంత భార్య స్వీకరించదు, పిల్లలు కూడా స్వీకరించదు. ఏమండి మీకు కోపం ఉంది కదండి, నన్ను ఎక్స్ప్రెస్ చేయండి, నన్ను కోపపడండి, మీ కోరిక తీర్చుకోండి, మీ కోపం చేత నన్ను అనండి, ఏదో ఒకటి అనండి అన్నో ఎవరైనా ఉన్నారా? ఒక్కటంటే తిరిగింది అనేస్తారు, రెండు అనేస్తారండి. అంత ఓపిక ఎవరికి లేదు. అందువల్ల మన మర్యాదను మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని, అందుచేత సమస్తమైన కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించిన శక్తి గల వాక్యమును సాత్వికముతో రైట్. మనకేం కావాలన్నాడు? ఆ వాక్యం కావాలి. అది కూడా ఎలా అంగీకరించాలట? సాత్వికంతో. ఎప్పుడు వదులుతాడా? అందుకే గడియారం ఎప్పుడు పెట్టొద్దని చెప్తాను నేను. ఎంత గొప్ప ప్రసంగకు వాక్యం చెప్పినా గడియారం ఇటు ఉంటే ముందు దేనికసి చూస్తారు? అతి ఇటో మనుషులకు కొన్ని బలహీనతలు ఉంటాయి. గంటల అక్కడెక్కడ నిలబడతారు, కానీ బస్సు ఎక్కితే వెంటనే సీటు దొరకాలని చూస్తారు, నిలబడలేదు. ట్రైన్ ఎక్కితే వెంటనే సీటు దొరకాలని చూస్తారు, నిలబడలేదు. గంటల మళ్ళీ నిలబడతారు, రోడ్ల మీద, ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఎక్కడ నిలబడతారు. కానీ బస్సు ఎక్కిన వెంటనే రుమాలు వేస్తారు కిటికీల్లో నుండి. ఒక అరగంట నిలబడలేరు, ఈ గంటలు నిలబడతారు. ఒక గర్భిణీ స్త్రీ వచ్చిన, ఒక వృద్ధుడు వచ్చిన, వయో వృద్ధులు వచ్చిన, ఒక స్త్రీ స్త్రీలు వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా ప్లేస్ ఇవ్వరన్నమాట. గంటలు రోడ్ల మీద నిలబడతారు, కానీ బస్సు ఎక్కినంటే ఏం వేసేస్తారు? రుమాలు వేసేస్తారు. ఇది నాది దేవటేట అంటారు, ఒప్పుకోండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించిన శక్తి గల వాక్యమును దేని అంగీకరించండి అని చెప్పి, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఏం చేయకూడదట? మీరు విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండాలి అంటే ఏం చెప్పాడు? వాక్య ప్రకారం ప్రవర్తించుకోవాలని ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఆధారం ఏది? వాక్యమే. ఇప్పుడు మన అడుగులు దేని ప్రకారంగా వెళ్ళాలి? వాక్యానుసారంగా వెళ్ళాలి. అంతే కదమ్మా. వాక్యానుసారంగా ప్రవర్తిస్తే మనం విన్న వాక్యానికి అర్థం అవుతుంది. లేకపోతే వాక్యంలాగే ఉంటుంది, మన బ్రతుకులు మారి. కొంచెమైనా మార్పు రావాలి, అక్కర్లేదా? చెప్పండి. పాపం ఉంది, కొంచెమైనా తగ్గాలి. తగ్గకపోతే వాక్యంలాగే ఉంది, నీలో మార్పు రాలేదు, ప్రయోజనం ఏముంది? అప్పుడు అక్కడి మనిషిని ఏమన్నాడు అంటే, అర్థంలో మనం చూసుకుని వచ్చాను, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియదు. వాక్య ప్రకారము ప్రవర్తించిన వాడు తన సహసమత్వమును అర్థంలో చూసుకుని అవతలకు వెళ్ళి మర్చిపోతాడట. తాను నెలకొన్నాను, మళ్ళీ నేను నెలకొన్నానో తెలియలేదు, మళ్ళీ చూడాలి, అర్థమే చూడాలి. అలాంటిది భక్తి కాదు, ఆ క్రైస్తవులు కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ అసలు విషయం ఉంది. ఎవడైనా వాక్యము వినివాడు అయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అర్థంలో తన సహసముఖమును చూసుకుని మనుషులు పోయి వాడు తను చూసుకుని అవతలకు పోయి తానట్టి వాడు వెంటనే మర్చిపోతాడు. మకాన్ని మర్చిపోయినోడు ఎలాంటోళ్ళో వాక్యాన్ని వదిలేసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మార్పులు రావు, ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా మార్పులు రావు. ఇంకా విశేషం ఏంటంటే, బోధించిన వాళ్ళలోనే మార్పులు రాలేదు. ఇంకా బోధించిన వాళ్ళలోనే ఏం రాలేదు? సిగ్గు లేని పనులు, బుద్ధి లేని పనులు చేస్తున్నారు. సిగ్గు బుద్ధి లేని పనులు బోధించిన వాళ్ళు. ఇంకా అంతకంటే దరిద్రం ఎక్కడ ఉండదు. 24వ వచనంలో, 25లో, అయితే స్వాతంత్రమునిచ్చి నియమము ఇచ్చు సంపూర్ణ నియమములో తేరు చూచి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయవాడు అయి ఉండి తన క్రియలు ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, నెంబర్ 1 ఏం చేయాలట? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోరెవరిది? మందే. కళ్ళెమేది? వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం అనే కళ్ళాన్ని దేనికి వేసుకోవాలి? నోటికి వేసుకోవాలి. మీరు దున్నపోతులు చూడండి, పెద్ద పెద్ద ఆంబోతులు చూడండి, దానికి ఏమేస్తారు? ముగ్గుకి గుర్రం బలమైంది, దానికి ఏమేస్తాడు? కళ్ళెం వేస్తాడు. వెంటనే ఏమైపోద్ది? కంట్రోల్ అయిపోద్ది. అలాంటి బలమైన గుర్రాల్ని, దున్నపోతుల్ని, ఎద్దుల్ని, వాడల్ని కంట్రోల్ చేస్తున్నాడు మానవుడు. కానీ తనతో ఏం చేసుకోలేకపోతున్నాడు? నోటిని కంట్రోల్ చేసుకున్నాడు భక్తుడండి. ఆరోగ్యంగా ఉన్నోడు ఎవడు అంటే నోటిని కంట్రోల్ చేసుకున్నాడే. భక్తిగా ఉన్నవారు ఎవరంటే నోటిని కంట్రోల్ చేసుకున్నారు.
ఈ రెండింటికి నోరే సాధనం. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? నోటిని కంట్రోల్. కనిపించిన ప్రతి గడ్డి తినేసామనుకోండి, మనం గడ్డిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? భక్తిగా ఉండాలంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? నోటినే కంట్రోల్ చేసుకోవాలి. చెప్పి ఇక్కడ అంటాడు 26, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకునేది అట్లా వాని భక్తి. కాబట్టి మనం భక్తిగా ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? అవసరమైనప్పుడే మాట్లాడు, అనవసరమైన మాటలు ఎప్పుడు పెడితే అప్పుడు ఆడు. అది భక్తి. భక్తి అంటే ఈ ముందు రాసుకోవడం కాదండి, పువ్వులు వేసుకోవడం కాదండి, తడి బట్టలు వేసుకొని తిరగడం కాదండి. భక్తి అంటే దేన్ని కంట్రోల్ చేసుకోవాలి? అది భక్తి. భక్తికి నిర్వచనం చెప్తుంది బైబిల్. లోకంలో ఎక్కడ ఉంది భక్తి? అక్కడంతా వేషమే. ఆ వేషాలు వేసి వచ్చేసాం కదా మనం ఇక్కడికి. ఏనైనా వేషాలు అక్కడ వేషమే అంతన్నా. భక్తి బట్టల మీద ఆధారపడేది కాదు, భక్తి విభూతుల మీద ఆధారపడేది కాదు, భక్తి పువ్వులు కాయల మీద ఆధారపడేది కాదు, భక్తి తిథులు తీర్థాల మీద ఏర్పడేది కాదు. భక్తి దేనికి సంబంధించింది? నాలుక మీద ఏర్పడేది, నాలుకకి సంబంధించింది భక్తి. ఇంత వాక్యం చెప్పిన తర్వాత కూడా కొంచెమైనా వీళ్ళు మార్పు రాకపోతే భక్తి లేదనే విషయం తెలుస్తుంది. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరింట్లో అలాగే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. అది యాక్షన్. అదేంటది? యాక్షన్. యాక్షన్ భక్తి కాదు, నటన భక్తి కాదు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే 27లో, తండ్రి అయిన దేవుని ఎదుటి పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించు. ఇబ్బందుల్లో ఏం చేయాలట? ఇబ్బందుల్లో పరామర్శించు. దిక్కులేని పిల్లలకి నువ్వు దిక్కవు, తండ్రి లేని వారికి నువ్వు తండ్రి. అది ఎవరు చూసి ఆనందిస్తారు? అది భక్తి. క్రియ, అందులో క్రియ ఉంటుంది. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటే కదా. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను, మాలిన్యం ఉంటుంది లోకంలో, జాగ్రత్త, దాన్ని అంటించుకోగలరు. అది శరీరానికి సంబంధించి ఆ రకమైనటువంటి వాతావరణం మీకు ఉండకూడదని చెప్పారు. రైట్, నేనేం చెప్పాను మీకు అర్థమైంది. ఆరాధన అనేది ఆదివారానికి మాత్రమే సంబంధించింది కాదు. ఆరాధన అనేది 5 అంశాలకు మాత్రమే సంబంధించింది కాదు. ఆరాధన అనేది రొట్టె రసము దొరికితే అయిపోయింది అనేది మాత్రమే కాదు. ఆరాధన అంటే జీవితం. అంటే మన జీవితాన్ని ఎవరికి సమర్పించాలి? అంతే. ఆయన ఏలుతాడు మన, ఆయన ఏలుతాడు. ఈ దేశం ఇచ్చినవాడు ఎవరు? ఆయన. ఇది నేలే హక్కు ఎవరికి ఉంటుంది? ఆయన నేలనివ్వండి, ఆయన చిత్తం జరగనివ్వండి. మరణమా మరణమైనా సరే, జీవమా జీవమైనా సరే, జబ్బైనా సరే, ఆరోగ్యమా ఆరోగ్యమైనా సరే, ఏది జరిగినా సరే ఆయన చిత్తం జరగాలి. ఆ రకమైన వాతావరణం నీ అంతరంగంలోకి వచ్చినప్పుడు, నువ్వు ఆ చిత్తానికి విధేయత చూపించినప్పుడు నీకు భక్తి వచ్చినట్లే. అంతే తప్ప భక్తి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, పిల్ల చెల్ల, ఇల్లు వాకలి, ఆరోగ్యము, ఆయుష్ అనుకున్నట్టు జరగడం, ఇవేవి భక్తికి సంబంధించినవి. పరిస్థితులు తలకిందలైపోయినా, ఈనాటి పరిస్థితి మారిపోయినా సరే నీలో చలనం రాకూడదు. యోబు ఒకటే చెప్పాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చినప్పుడు మంచోడు, తీసుకెళ్ళిపోయినప్పుడు చెడ్డోడా? ఎవరు చెప్పాడు నీకు? దేవుడిని దూషించి నేను చచ్చిపోవాలా అని భార్యని గద్దించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు పొరపాటు 44 మూర్ఖురాలు, నువ్వే మూర్ఖుడు, మీ అమ్మ మూర్ఖురాలు కానీ నిజమండి. లేదే బైబిల్లో ఉంది, యోబు అన్నాడు మూర్ఖురాలు మాట్లాడుతాడట, నువ్వు ఒక మూర్ఖుడు, మీ అమ్మ ఒక మూర్ఖురాలు, మీ అప్ప ఒక మూర్ఖురాలు అనేస్తారంటే వెంటనే నిమిషం కూడా గ్యాప్ ఎవరు మరి అదేంటో నాకు అర్థం అవుతుంది. ఒకవేళ మౌనంగా ఎవరైనా ఉన్నారు అనుకోండి, మనసులో నేను ఏమనుకుంటాను తెలుసా, నన్ను మూర్ఖురాలు అన్న దేవుడు నేను చూడలేదు అంట. అది భక్తి, అది విధేయత కాదు. ఫిట్ ఫర్ ట్యాక్ అంటారు. ఓకేనా? కాబట్టి ఆరాధన ఎప్పుడు మానకండి. ఆరాధన అంటే రొట్టె రసాలకు మాత్రమే సంబంధించిందని ఈనాడు అనుకోకండి.
కష్టాలు, బాధలు, శ్రమలు అనేవి మన కోసం దేవుడు ఉంచాడని గుర్తుంచుకోండి. అవి రాకపోతే మనం ఎవరి దగ్గర అవ్వము, దేవుడి దగ్గర. ఎప్పుడు సుఖమే ఉండాలని కోరుకోకండి. ఎందుకంటే సుఖశాంతులు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి, అంతే తప్ప జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, శరీరాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. రాబడి యేసుప్రభు లైఫే ఆరాధన, యేసుప్రభు జీవితమే ఆరాధన, యేసుప్రభు క్రియలే ఆరాధన. తాను దేవుడికి ఏం చేశాడు? సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. మరణంలో కూడా ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమే నెరవేరాలి. మనం చచ్చిపోయినప్పుడు మనకు తెలుసుకోవాలి. హలో, మనం చచ్చిపోతున్నప్పుడు కూడా మనకి అయిపోయింది, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని మాట్లాడలేము, ఇంకా అర్థమైపోతుంది. అప్పుడు కూడా మనసులో నన్ను ఎంతకాలం ఉంచావు, నీ చిత్తం నెరవేరుతుంది అని అనుకోవాలి తప్ప నన్ను దేవుడు చంపించాడు, మీరు ఆ చర్చికి మరి వెళ్ళకండి, మరి ఆ దేవుడు మంచిది ఇలాంటి వాళ్ళు చెప్పించాను అనుకోండి, నాకు. కాబట్టి ఎవరిని దూషించకూడదు. ఎప్పుడు 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 దేవుడు ఏది చేసినా మనకు మేలే. మనమే తప్పులు చేసి తప్పుడు ఆలోచనలు కలిగి దేవుడికి దూరం అయిపోతున్నాం తప్ప దేవుడు మనకి ఏది చేసినా ఏం చేస్తాడో ఎప్పుడు దేవుడిని స్వీకరించండి, ఎప్పుడు దేవుడికి దూరం అవుతాడు. మీ అందరికీ